ఏయ్ రావారా నువ్వు? ఏడికొచ్చేది? హాస్పిటల్ రా, మన మానసక్కకి బాబు పుట్టిండు కదా, చూడనికి రావా? ఓ అవును కదా, రావల్లా అత్త. దారా, ఏమైతుంది? మన మల్లిగాడు కూడా ఉన్నాడు, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆడ. అవునా, మల్లిగాడు ఆడే ఉన్నాడా? ఇంట్లో లేడా? లేడు, ఆయన ఆడే ఉంటాయి, 2-3 రోజులు ఆడే ఉంటారు అనుకుంటా. ఆగు, మనం కూడా 2-3 రోజుల తర్వాత వస్తామా మన ఇంటికి? అట్లా కాదు, ఈ ఒక్కరోజు చూసుకొని వద్దాం. ఈ ఒక్కరోజు అంటే ఒక 2-3 గంటలు ఉండి వచ్చేద్దాం. జరంతా వాళ్ళకి ఏమైనా టిఫిన్లు అది ఇది ఏమైనా కావాలంటే ఫ్రూట్లు గిరి తీసుకొని పోదాం. అట్లా అంటావా అని? సరే పదా మరి అత్త. మళ్ళా జల్దీ రెడీ అయ్యి రాపు. అరే అమ్మ, స్నానం చేసి నేను రెడీ అయి ఉన్నాను కదా, ఇప్పుడు ఇంకెంత రెడీ అవ్వాలి? సరే మరి బ్రేక్ఫాస్ట్ పెడతా, బ్రేక్ఫాస్ట్ తినేసి నడు ఇక పోదాం. సరేనే. శారదా, శారదా, దాదా రాదు కదా, కూర్చోడానికి రాలేదే. మళ్ళా చెప్పు, ఏమైంది? అరే హాస్పిటల్ పోతానవా అని? హాస్పిటలా? అవు పోతున్నాయ్యా, ఇప్పుడు కొన్ని పనులున్నాయి, జరంతా చేసి పోతా. అవునా అని? ఇవో నేను కూడా అనుకున్నా. అదే మళ్ళీ నువ్వు గిట్ట పోతే మనం ఇద్దరం కలిసి పోవచ్చు కదా. అబ్బా మంచిగా నువ్వు వచ్చినావు. ఇక మా మిస్టర్కి చెప్తే మాత్రం మీ అయినా కూడా పోయిండు, డ్యూటీ ఉంది నాకు సెలవులు దొరకవు అని కూడా పోయిండు. ఇక మన లడ్డు గండి తీసుకొని పోదాం అనుకున్నా, ఒక్కదాన్ని అవుతానని. కానీ నువ్వు వస్తాను కదా, మంచిది, ఇక మనం ఇద్దరం కలుసుకొని పోదాం. అదే మళ్ళీ నాకు కూడా ఒక్కదానికి మంచిగా అనిపించట్లే. ఇక పొద్దున్నే సంధ్య పోయింది, ఇక మనం ఇద్దరం పోదాం. నువ్వు చూసి వచ్చినావు కానీ మళ్ళీ ఏం చూస్తావు? అరే 2-3 రోజులు పోయి చూస్తే మంచిగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఇక రాలేదనుకుంటారు కదా, అట్లా టిఫిన్లు తీసుకుపోతాను నేనే. అగు టిఫిన్లు చేసినావా అని? అవునే, ఎందుకు? అరే 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 నేను కూడా చేస్తాను కదా. అంటే చేసేసినావా అని? ఇక అన్నీ చేసేసిన, పప్పు తాలింపు పెడితే అయిపోతుంది. అయ్యో ఎట్లా నీ మళ్ళా అంతగానం వేస్ట్ అయిపోతుంది కదా. ఏం వేస్ట్ కాదు, ఏం కాదు కానీ ఒక పని చేసి అది కూడా టిఫిన్లో కట్టు. ఇక వాళ్ళు ఏం చెప్తారంటే నేను తీసుకుపోయిందైనా నీకు తీసుకుపోయిందైనా ఒకసారి తింటారు, లంచ్కి తింటారు, డిన్నర్కి తింటారు, ఇంకా సాయంత్రానికి పంపించే అవసరం ఉండదు టిఫిను. అది కూడా కరెక్టే. సరే మరియా, నేను రెడీ అయి ఉన్నా, నాకు నువ్వు కాల్ చేసినావంటే వచ్చుంటా నేను. 10 నిమిషాలు అత్త నేను, సరేనా? సరే సరే. ఇదిగోండత్త మీ చాయ్. అవురా, సుధాకర్ లేచిండా? అవు అత్త లేచిండు కానీ అవో బెడ్ మీదనే ఫోన్ పట్టుకొని ఉన్నాడు, అప్పటి నుంచి ఫోన్లా రీల్స్ చూస్తాడు. రీల పాట చూస్తాడా? అరే కాదత్త, రీల్స్ ఇట్లా వీడియోలు పెడతారు కదా, చిన్న చిన్న వీడియోలు, అవి చూస్తా ఉన్నాడు. అవు అదేం రోగం? అవు అత్త లేట్ లేస్తాడు, ఫోన్ పట్టుకుంటాడు, ఒక 2 గంటల సేపు ఫోన్ పట్టుకుంటాడు, అప్పుడు లేచి బ్రష్ స్నానం చేసి తింటాడు, బయటికి పోతాడు, మళ్ళీ రాత్రికి వస్తాడు, మళ్ళీ రాత్రికి కూడా తింటాడా, ఆ తర్వాత ఫోన్ పట్టుకుంటాడా, అట్లా పడుకుంటాడు. ఫోన్తోనే పడుకోవాలి, ఫోన్ లేకపోతే నిద్ర రాదు, మెలకు కూడా రాదు. ఇగో ఇట్లా అయిపోయింది ఇంకా. అచ్చా ఇట్లా అవుతుందా? సరే అవు మాట్లాడతా నేను. అవు కానీ అత్త ఎప్పుడు పోయేది? ఎప్పుడు పోదమ్మా మానసాన్ని చూడ్డానికి? ఈరోజు పోదాం అని చెప్పినా కదరా. మరి జల్దీ లేవుండ్రి, చాయ్ తాగేసి స్నానం గినం చేసి జల్దీ రెడీ అవ్వండ్రి. నేను అన్ని పనులు చేసి పెట్టిన, ఇక నేను స్నానం చేసిన అంటే పోదాం, మనం బయలుదేరదాం. అవురా, నేను కూడా స్నానం చేసి జనంతా తినేసి బయలుదేరదాం. ఎవరెవరు పోదాం అత్త? అందరం పోదామా, లేకపోతే మీరు నేను చిన్నారి మనం ముగ్గురం పోదామా? ఊరు కదరా, ఊరు కాబట్టి ఆటో ఎక్కాలి, బస్సు ఎక్కాలి, 10 బస్సులు మారాలి, అంత చిరాకు అనిపిస్తుంది. జర సుధాకర్ని పిలుపు. పిలిస్తే రాడత్తా, నువ్వేదా అసలు? సరే నువ్వు పో, నేను చాయ్ తాగేస్తా. వాహ్ షాబాష్, వెరీ గుడ్, వెల్ డన్. చూసినా, నువ్వు కూడా చూసినావు కదా, సూపర్ ఉంది కదా వీడియో. చల్ లేకుజా, సిగ్గు లేకుండా వీడియోలు తిత్తాడు, పొద్దున ఫోన్ చూస్తాడు, పని పాట లేదారా? పని తొమ్మినవారా? స్నానం చేసినవారా? టైం చూసినావా? 10 అవుతుంది, 10 వరకు బెడ్ మీద ఉంటావారా? పని పాట లేకుండా ఇంట్లో పడుకోని ఉంటావు, సిగ్గుశనం లేదారా నీకు? అవు పొద్దున నీకేమైంది? పుష్ప చాయ్ గిట్ట పెట్టలేదా అమ్మకు? చాయ్ పెట్టు. చాయ్ పెట్టింది, నేను చాయ్
తెల్లారింది కూడా. ఏ కోడేమో లేచి అన్ని పనులు చేసి ఉంటది, నువ్వు మాత్రం ఆమె పనులు చేసి అన్ని చేసి స్నానం చేసే టైంకి లేస్తావేంద్రా? అవు నేను కూడా స్నానం చేసే టైంకి ఆమె స్నానం చేస్తుంది. మళ్ళీ ఇంకేంది, కరెక్టే కదా, కరెక్ట్ టైంకే కదా లేచేది నేను. ఏం పద్ధతిరా? ఆమె మాత్రం ఆమె పనులు అన్నీ చేసుకుని స్నానం చేస్తుంది, నువ్వేం చెప్తావురా? నిద్ర కూడా మారా నీ పని పని పాట లేకుండా ఏం చెప్తావు? నాకు అర్థం కావట్లే. ఊరు పొంటి తిరుగుతావు, పొరగల పొంటి తిరుగుతావు, దోశలు పెడతావు తిరుగుతావు, కానీ ఏం సంపాదించ లేదు, ఏం లేదు. ఏం చెప్తున్నావురా నువ్వు? ఆగో నువ్వేందే నా వెనక పడ్డ పొద్దున పొద్దున, నీకేం తెలిసే నేను అన్ని పనులు చేస్తా. పెద్ద ఏదో కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే కళ్ళు మంట మీ ఇద్దరికి. పోయి పుష్పనే చెప్పినట్టుంది, లేకపోతేనా? నాకే పని పాటలు లేవు, ఇంకా మీ గురించి చాలా చెప్పడమే ఇంకా నాకుంది. మీరేం చెప్తే నాకేంది? నేనేం చెప్పలే, అత్తమ్మనే అడిగితే ఫోన్ పట్టుకొని ఉన్నాడని చెప్పినా నేను. ఇంకా నా ముందు ఏంద్రా గుడివల్? నాకు అర్థం కాదు. ఏడా గొడవలు చెప్తానని నువ్వే వచ్చి అంత చిరాకు పెడుతున్నావు. ఏమని చెప్పు, ఇంత వేడి వేడిగా ఉన్నావు? అవన్నీ కాదు కానీ మన మానసకి కొడుకు పుట్టిందంట, కిషోర్కి. నాకు ఎరికే, అందరికన్నా ముందు తెలుసు నాకు. కిషోర్ గాడి కన్నా ముందే తెలుసు నాకు. ఆగు, అందరికీ తెలుసు, నాకే చెప్పలే ఎవరు? నువ్వు కూడా చెప్పలే ఏంద్రా నాకు? అది పెద్ద స్టోరీ కానీ చెప్పు ఏంది? మనం పోదాం కదరా, మానసని చూడ్డానికి పోదాందా? మన మనవాడు ఎట్లున్నాడో చూద్దాం దా కదా. ఓ అమ్మ, ఈరోజే పెద్ద పని ఉంది నాకు, అసలు బయట పని ఉంది, నేను రాలేను. ఏం పెద్ద పనులు ఉండవు, ఏముండవు. బయట పోయి షికారుకు పోతాడు. పెద్ద పెద్ద పనులు ఉన్నాయంట, ఏం పని ఉండదు అత్త. నీకేం తెలిసే, ఇంట్లో పోలు తొమ్మిదా అని నీకేం తెలుస్తుంది? అరే ఆరా, ఎంత పెద్ద పని ఉంటే ఏం రాజరా, తీసుకోగలరా? ఊళ్ళలో పెద్ద 10 బస్సులు చేంజ్ చేయాలి, ఆటోలు చేంజ్ చేయాలి. మంచిగా ఎక్కడైనా కార్ మాట్లాడి కార్లో తీసుకోగలరా మమ్మల్ని? కార్లో తీసుకోమండి, చాలా రోజులైంది కార్లో ఎక్క, మంచిగా కార్లో పోదని నడవండి, జర ట్రిప్ అయినట్టు అవుతుంది, మంచిగా పిక్నిక్. ఇంకా ట్రిప్పులు పోదాం, పిక్నిక్లు పోదాం. అవురా, కొంటపోగలరా మమ్మల్ని? మీరు కారు మాట్లాడి డ్రైవర్తో పోండి, నాకు అంత టైం లేదు. నీకు చెప్పడం మా బుద్ధి తక్కువ, పో నీ పన్ను చూసుకో, మేము పోతాం ఎట్లాగో అట్లా. దావే బస్సులోని పోదాం. సరేలేండి అత్తమ్మ, పో మళ్ళా జల్దీ రెడీ అయిపో. వెరీ గుడ్ అమ్మా, ఇట్లా నడిపించాలి సరేనా? సరే డాక్టర్, ఎట్లా అనిపిస్తుందమ్మా? ఓకే, ఇప్పుడేం అనిపించట్లే, మంచిగానే అనిపిస్తుంది. సరే కాసేపు ఇట్లా వాకింగ్ చేయి, చిన్నగా వాకింగ్ చేయి. ఓకే డాక్టర్. అమ్మ పేషెంట్ వాళ్ళమ్మ దరిట్రా, కొన్ని మందులు రాసిస్తా, పాపకు పెట్టు. సరే డాక్టర్, వస్తున్నా. ఒక్కదాన్ని నడవకు, నేను హెల్ప్ చేస్తా. ఆవు మానస. అవసరం లేదు, నేను నడవగలుగుతా. అరే చేయబట్టుకో, హెల్ప్ చేస్తా. ఎందుకు హెల్ప్? నాకేం హెల్ప్ అవసరం లేదు. అరే ఇప్పుడు దాకా మీ అమ్మ నడిపిస్తే నడిచినావు, నేను నడిపిస్తుందా? జరా హెల్ప్ చేస్తా అంటున్నా కదా. నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు. అరే ఏమైతుంది? అవసరం లేదన్నాను కదా. ఏంది మానస, ఇంకా అలిగే ఉన్నావా? దేనికి? నేనెందుకు కలుగుంటా? మరి నాతో సరిగ్గా మాట్లాడట్లే, నన్ను చూడట్లే, ఏమి అసలు? ఏమి చేయనట్టు మంచిగా మాట్లాడుతున్నావు కదా, అసలు నువ్వేం చేయలేదా? నీకేం గుర్తులేదా? అరే అయిందైతే అయింది, పాస్ట్ని వదిలిపెట్టి ఇప్పుడు మంచిగా ఉందాం కదా. అవసరం లేదు, ఇవన్నీ నువ్వు ఆలోచించడం పెద్ద తప్పు. నేనేం మంచిగా ఉండను, నువ్వు ఇప్పుడు వచ్చినావైతే వచ్చినావు, వెళ్ళిపో. నువ్వు అవసరం లేదు నాకు. ఏంటి, నేనెందుకు అవసరం లేదు? నువ్వు అట్లెట్లా అనగలుగుతావు మానస? మరి నాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు లేనప్పుడు నేనెందుకు ఉండాలి ఇప్పుడు? సారీ మానస, సారీ చెప్తున్నాను కదా, తప్పైంది, నా తప్పే. నేను ఏ టెన్షన్లో ఉన్నానో అసలు, లేకపోతే అసలు నాకు ఏం అర్థం కాలేదు, నా బుద్ధి తక్కువ అసలు నాకు ఆ రోజు. సారీ, నేను క్షమించు నన్ను. సారీనా? ఎందుకు? ఎవరు అడుగుమంటున్నారు? అడగట్లేదు, చెప్తున్నా సారీ. చూడు, నాకు ఇప్పుడు టెన్షన్ పెట్టకు, నాతో నువ్వు మాట్లాడుకో. అరే మానస, మాట్లాడితేనే కదా సాల్వ్ అయ్యేది. నాకు సాల్వ్ చేసేది లేదు. నాకుంది కదా, అన్నీ సార్ట్ అవుట్ అయ్యి మంచిగా ఉండలేమా మనం? లేదు మానస ప్లీజ్, ఒక ఛాన్స్ ఇవ్వు. జరా ఫ్రూట్స్ కొందామా పుష్ప? కొందామత్తా. ఫ్రూట్స్ లేకుండా హాస్పిటల్కి పోతే మంచిగా అనిపించదు, ఏమైనా కొనుక్కుని పోతే మంచిగా అనిపిస్తుంది. అవు కానీ ఏం ఫ్రూట్స్ తీసుకోవాలి? అన్నీ తీసేసుకోండి, కొంచెం కొంచెం అని అన్ని ఫ్రూట్స్ తీసేసుకోండి. ఇచ్చేస్తా. ఎంత అంకుల్, ఫ్రూట్స్ ఎంత? ఏం ఫ్రూట్స్ కావాలమ్మా? యాపిల్ ఎంత? 100 రూపీస్కి 4. 100 రూపీసా? కేజీలు ఇట్లా కొలవరా? లేదమ్మా, 100కి 4. ఏది తీసుకో, సంతరా తీసుకో, యాపిల్ తీసుకో, మోసంబి తీసుకో. అవునా, 5 ఇచ్చేయి, అన్నీ తీసుకుంటాం కానీ. సరే, ఇంకేం కావాలమ్మా?
బనానా హాఫ్ డజన్, ఈ పైనాపిల్ ఇయ్యకు, ఈ సంత్రా, ఆపిల్, బనానా, ఆ తర్వాత గ్రేప్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఇచ్చేయి, అవి కూడా ఇచ్చేయి, పావు ఇచ్చేయి. సరే అమ్మా. నీ మనవడు రాజులా ఉన్నాడు కదా, ఇంకేంది? మరి నా మనవడు రాజు లేకపోతే ఎట్లుంటాడు? తెల్లగా ముద్దుగా మంచిగా పుట్టిండు, మొత్తం మానస తీరే కనబడతాండు కదా, మొత్తం మానసరే. సూపర్ సూపర్. ఇప్పుడే పడుకున్నాడు. మీరు అత్త అయిపో మంచిగా ఇట్లా చూస్తూ ఉండే, ఎటు మాట్లాడితే అట్లా చూస్తూ ఉండే, మంచిగా గమ్మత్తుగా ఉండే. జర ముందుకు వచ్చిన అయిపో కానీ ఇప్పుడే పడుకున్నాడు. ఇక పాలు తాగిండు పడుకున్నాడు. ఏం కాదు ఏం కాదు, ఇక మన సైడ్ అత్తాడు కదా, 2-3 రోజులు ఆగితే చాలు అత్తాడు ఇంటికి, ఇక ఆడుకుంటాం. ఆడుకోండి ఆడుకోండి. అవే వేరే రూమ్లో ఉండే కదా మీరు? అవును వేరే దగ్గర ఉండే కానీ ఇక అది ఓన్లీ 1 డే డెలివరీ అయినా 1 డే పెడతారంట ఆడ. ఇక ఈడ సెపరేట్ రూమ్ ఇచ్చిండ్రు. ఇక ఒక బెడ్ ఇస్తా అన్నారు కానీ 2 బెడ్ ఇవ్వండి జరా, మేము కూడా పడుకుంటామని మాట్లాడితే ఇక ఇచ్చిండ్రు. అదే నాకు దారి తెలియలే, ఆడిపోతే ఆ నరసేమ తిడుతుంది, ఇట్లా రావద్దమ్మా అనుకుంటా. ఇక మా మానస వాళ్ళు ఏడా అంటే ఈడు చూపించింది. నర్సులు సిస్టర్లు ఇట్లనే ఉంటారు. మంచిగా చేసిండు, ఈడికి వచ్చిండు. ఈడు కొంచెం మంచిగా ఎక్కువ జాగుంది, నీకు కూడా మంచిగా పడుకోవడానికి ఉంది. కరెక్టే. ఇక మధ్యలో ఉయ్యాల పెడతాం, ఉయ్యాల పెట్టి బాబుని పడుకోబెడతాం. ఇక నేను ఇటు సైడ్ ఉండి రాత్రంతా చూసుకుంటా ఉంటాం. మల్లిగాడు కూడా ఉంటాడా ఈడే? వాళ్ళ బాపు మల్లిగాడు పోతాడు, మేమిద్దరమే ఉంటాను. అవు కానీ టిఫిన్లు తీసుకొచ్చినాం, 2 పూట తీసుకొచ్చినాం. అనుకోకుండా మేమిద్దరము వండినమే. ఇక మా ఇద్దరిలో ఒకరిది లంచ్కు తినుండ్రి, రాత్రికి తినుండ్రి, 2 పూటలు అయిపోతాయి మీకు. అబ్బా నిజంగానే థ్యాంక్ యూ సో మచ్. మీరు అసలు నాకు సొంత బంధువుల హెల్ప్ చేస్తారు. ఆడ వంట వండడానికి వాళ్ళకి రాదని మీ ఇంట్లో నుంచి వంట తీసుకొని తీసుకొస్తారు. ఎంత మంచోళ్ళు. మళ్ళా రేపటి నాడు మాకేమైనా అవసరం పడితే నువ్వు హెల్ప్ చేయవా అని? భలే అంటున్నావే, ఎందుకు చెయ్యం? మరి అట్లనే నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయి, అట్లనే ఉంటుంది. కరెక్టే. ఏడున్నాడు నా మనవడు? అగో శారదక్కకేమైంది? మమ్మల్ని చూసి కోపడిపోయింది. అసలు ఏం జరుగుతుందో ఈరోజు తెలియాలి నాకు. ఫస్ట్ ఏందో అని అడిగి చూస్తా. అమ్మో నా బంగారు కొండ, ఎంత ముద్దుగా ఉన్నావురా నాన్న మనవడా. అబ్బబ్బబ్బబ్బా పాల కొవ్వరా పుట్టినవు కదరా నా మనవడా. ఇప్పుడే పడుకున్నాడమ్మా, పట్టుకోకండి. ఎట్లా పట్టుకోను? నా మనవడు నేను వచ్చాక లేవడా? పడుకొని ఉంటాడా? లేరా మనవడా, లేరా? అగో నువ్వు అచ్చుడితో సంతోషంతో లేచి మాట్లాడుతాను కదా లక్ష్మి, అంతే కదా రాధిక గారు? మరి నాన్న వచ్చింది అంత దూరం నుంచి, నవ్వులపూర్ నుంచి, ఇక నేను అచ్చుడితో నవ్వడా నా మనవడు? ఇప్పుడే పడుకుండే, మీరు అచ్చుడితో నిద్ర లేపిండ్రు. ఏమైతుంది నిద్రలెత్తే లేవని? నానమ్మ అంత దూరం నుంచి వస్తే నా మనవడు నిద్ర లేపడా? చూడు ఎంత మంచిగా నవ్వుతాడు నా బంగారు కొంటే, నా బంగారు కొంటే. అబ్బా నా బంగారు కొండ ఇంద్రా ఇంద్రా నాని వాళ్ళమ్మ ఏ నమ్ములు నా బంగారు ఉండే. చిన్నారక్క వచ్చింది, మాట్లాడదావారా? చిన్నారక్క వచ్చింది నీకోసం చాక్లెట్లు, బిస్కెట్లు, గిఫ్టులు, బొమ్మలు అన్నీ పట్టుకొని వచ్చింది. పిలువనారా చిన్నారక్కని? అవు ఇప్పుడు పుష్ప వచ్చింది, మళ్ళా సడన్గా వెళ్ళిపోయింది. ఏమైంది ఏమో? మళ్ళా అట్టత్తి అటు మాట్లాడుతుంది అనుకుంటా. కిషోర్ ఉండే, కిషోర్తో మాట్లాడుతున్నాను అనుకుంటా. మన చిన్నారు కూడా కిషోర్తోనే మాట్లాడుతుంది. ఎట్లున్నారు? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నాం కానీ ఏడా వీళ్ళ నానమ్మ ఏడా? రారే ఇంకా? ఏమో మాకేం తెలుసు. మాకేం తెలుసు అంటే మీరు చెప్పలే? మనవాడు పుట్టిండని చెప్పలే? మేమెందుకు చెప్తాం? మా ఫోన్ని బ్లాక్ చేసి పెట్టిండ్రు, కాల్ చేస్తే కలవదు. ఇక మేమెందుకు కాల్ చేసి చెప్తాం? ఏం మాట్లాడుతున్నారు? బ్లాక్ చేసిందా? చిట్టమ్మ రాలే? ఎందుకు వస్తుంది? మా బిడ్డని తిట్టి గంటేసి పంపించిండు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఏంది అసలు నాకేం అర్థం కావట్లే. ఇక అన్నీ ఏం చెప్పుడు కానీ పోనీయండి. ఇక ఆమె చెప్పదులే కానీ ఇటు తిరుగు, నేను చెప్తా లక్ష్మి.